సార్ ఏపీలో కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తి కావస్తున్నాయి. ఎమ్మెల్యేలు అలాగే మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారు ఉంటుందన్నమే కాకుండా మంత్రులు ఎమ్మెల్యేలను దిశానిర్దేశం కూడా ఆయన చేయబోతున్నారు. కష్టమైన కాలంలో దిశానిర్దేశం అంటే బాగుంటే ఈ దిశ, బాగాలేకపోతే ఆ దిశ కూడా అదే అసలు బాగాలేకపోతే చర్య తీసుకోవడానికి పంపించడానికి కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని కథనాలు మనం చూస్తున్నాం. సో ఏ దిశ నిర్దేశిస్తారు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా ఉంది. సార్ 100 రోజుల పాలన కష్టక సమయంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళు నాశనం చేసి రాష్ట్రాన్ని వెళ్ళిపోయారని వీళ్ళు మాట్లాడే అంశాలు. సో ఈ 100 రోజుల్లో గాడిని పడే విధంగా ఏమైనా ట్రాక్ సిద్ధం అవుతుందా? మీకు పెద్ద సందేహం ఉందండి. చంద్రబాబు లాంటి ఆయన ఎప్పటి నుంచో ఉన్నాయన ఈ వ్యవస్థలు వీటన్నిటితో తెలిసిన వ్యక్తి కాబట్టి ప్రభుత్వము పాలన దానికి సంబంధించి ఏమీ నడవట్లేదు, లేకపోతే విఫలం అయిపోయింది అది జగన్ రోజు చెప్తుంటాడు విఫలమని. 100 రోజుల్లో విఫలం ఏంటి, సఫలం ఏంటి? సో వాళ్ళు చెప్పిన వాగ్దానాల్లో 2, 3 అమలు చేశారు. ఇంకా కీలకమైన చాలా వాగ్దానాలు పూర్తి కావాల్సి ఉంది. ఈ లోపల వరదలు లాంటి తీవ్రమైన సమస్యలు వచ్చాయి. జాతీయ రాజకీయాలు చాలా కల్లోలితంగా ఉన్నాయి. చంద్రబాబు 2 వైపులు చూశాడు కదా, మన సీతారాం యేచూరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అప్పటి జ్ఞాపకాలు అవన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అనిశ్చితి ఉంది. ఇంకా ఖచ్చితంగా ఒక 164 స్థానాలతో థంపింగ్గా తన్నుకుంటూ వచ్చిన ఒక ప్రభుత్వానికి ఉండాల్సినంత కంఫర్ట్ జోన్లోకి ఇంకా ఈ ప్రభుత్వం రాలేదు. కంఫర్ట్ జోన్లో చాలా కాన్ఫిడెంట్ అన్నది ఎందుకు రాలేదు అంటే చాలా విషయాలు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆఫ్ అబండెన్స్ అంటారు. సమృద్ధిగా స్థానాలు వచ్చినందువల్ల వచ్చిన సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇంకా సమన్వయం జరగాలి. ఇంత లోపల వరదలు కూడా వచ్చాయి. కాబట్టి ఇంకొంచెం లోతుగా వీటిని చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు, ర్యాంకులు ఇవన్నీ ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇంకోటి మిత్రపక్షాలు వాళ్ళ సంతృప్తి, జనసేన గురించి ఏమంటారు, ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి. సో ఇది ఒక కాంప్లికేటెడ్ ఎక్సర్సైజ్. మన మీడియాలో హెడ్లైన్స్ ఇచ్చి ఆయన ఇవన్నీ తెప్పించేశారు, ఇంక ఈరోజు తేల్చేస్తారన్నది కాదు. కానీ తన బేసిక్ ఐడియా ఆయన ఈరోజు మంత్రివర్గం ముందు పెడతారు. తను గమనించిన తప్పులు, లోపాలు. ఒక పెద్ద సమస్య ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక విధమైన ఒత్తిడిలో ఉంది. ఘన విజయం సాధించాం, మా వాళ్ళు వచ్చింది అని ఒత్తిడి ఒకటి. రెండవది ఇన్ని చేసిన మాకు ఏమిస్తారు మీరు, పదవులు ఇంతవరకు ఏమి నామినేటెడ్ పోస్టులు అవి ఇవ్వలేదు అనేది 2. మూడవది ఇంకా మీరు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు, వీళ్ళ మీద చర్య తీసుకోలేదు, అధికారులు వాళ్ళే వస్తున్నారు. ఉదయం నేను వస్తుంటే ఒక వార్త ఏదో చూస్తున్నా, అనంతపూర్లో ఒక ఆయన ఎవరినో అధికారిని పెడితే ఆయన ఇదివరకు ఇలా తప్పు చేశాడు, జేసీ దివాకర్ రెడ్డి మీద అన్నీ చేసింది ఆయనే, ఈయన మీరు ఎలా వేస్తారు అని. అలాగే రిషికొండలో కాటేజీలు వాటి మీద పరిశీలించడానికి ఆ రాజా మనోహర్ అని ఎవరో ఒక ఆయన పెడితే ఈయన రోజా దగ్గర ఓఎస్డీగా ఉన్నాడు మొన్నటి వరకు, మళ్ళీ ఆయనే ఎలా పెడతారు, వాళ్లే కదా చేశారు అని. అంటే చంద్రబాబు నాయుడు ఒక విధంగా ఒత్తిడిలో స్వేచ్ఛగా తన నియామకాలు చేసే పరిస్థితి ఉందా అని కూడా కొంచెం సందేహం వస్తుంది. ఇంకా మూడోది అసలు కొరత కూడా ఉంది. సో వరదలు అదనం. అవును, ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఏమంత కంఫర్టబుల్గా ప్రభుత్వం ఏమీ లేదు. కాబట్టి వీటన్నిటి రీత్యా సరే అటు చూస్తే వైసీపీ జగన్ వాళ్ళ దూకుడు అది ఉంది. సో వీటన్నిటి రీత్యా ఇప్పుడు బలపరిచిన పత్రికలు, మీడియా కూడా మీరు కక్ష సాధింపొద్దు చర్యలు తీసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో కూడా ఒక ఇరకట్టం ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్, బీజేపీ ఇంకా రంగప్రవేశమే చేయలేదు. మీరు ఈరోజు ఒక వార్త చూస్తారు, నేను వస్తూ చూశాను, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దానికి ఈరోజు మొదలు పెడుతున్నారు సూచన. ముందుగా వేద అధ్యయనం చేసినటువంటి వాళ్ళకు నెలకు 3,000 ఇస్తారు. ఈ వేద అధ్యయనం ఇది నిరుద్యోగ భృతి అట. వేద భృతి అంటే ఏం అభ్యంతరం లేదు. వేద భృతి, వేదాంగ భృతి, లేకపోతే సనాతన భృతి అంటే ఏం పర్వాలేదు. ఈ సనాతన భృతి నిరుద్యోగ భృతి ఎలా అవుతుందో కూడా తెలియదు. నిజంగా ఇది కూడా ఉపాధి కల్పనలో భాగం అని ఇదివరకు నేను ఎప్పుడు వినలేదు. వాళ్ళు కూడా ఒప్పుకోరు, మేము ధర్మ రక్షణ కోసం ఇవన్నీ చేస్తున్నామంటారు. కానీ కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. ఇవి మరి ఎలా చేస్తారు? ఇప్పుడు అలాగే అమరావతి కూడా ఒక పెద్ద సవాలే. అవును, ఇప్పుడు అమరావతి మునిగిపోయిందంటే మునిగిపోకుండా ఉంటుంది, ఏదైనా మునిగిపోతుంది. ముంబై, మద్రాసు మునిగిపోలేదే, వాటిని ఖాళీ చేస్తారని చంద్రబాబు పెద్ద సవాల్ విసిరారు. తెలివైన ప్రశ్న అది. ఎందుకంటే నీళ్లు రాకుండా ఏమీ ఉండవు. అంటే ఇంకోటి ఏమో మునిగిపోవచ్చు అంటే నీళ్లు రావచ్చు అనే ఒక విషయాన్ని ఒప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. కానీ దానికోసం 600 కోట్లు కట్టి పెద్ద కరకట్ట నిర్మించాలి. దానికి నారాయణ ఒక ప్రణాళిక అంటే వీటన్నిటికి డబ్బులు కూడా కావాలి, కేంద్రం ఆమోదాలు
సహకారం అంతేకాకుండా కూడా ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ కూడా మార్చే మా ఉద్దేశం ఉందా? చెయ్యాలండి. అప్పుడు చాలా సవాలు. ఇప్పుడు ఇంకో 3000 ఎకరాలు అదనంగా కావాలి, ఆ రోడ్లని వేయాలి. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ అని అది మధ్యలో ముఖ్యమైనది, దాన్ని 4 లేన్ చేసి ఏదో ఇక్కడ వరకు ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అమరావతి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం, దానికి డబ్బు సకాలంలో రావడం, ఇప్పుడు కనుక మళ్ళీ అందులో ఏమాత్రం పొరపాట్లు లోపాలు జరిగినా చంద్రబాబు నాయుడు మీద తీవ్ర విమర్శ వస్తుంది. ఆయన నిన్న హెచ్చరికలు ఎవరు నోటీస్ ఇచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోవడం అది ఇదని మంచిది, హెచ్చరికలు చేయొచ్చు. ఏ ప్రభుత్వం హెచ్చరికలు కాదు, ఎదురు దాడి కూడా చేయొచ్చు. కానీ సమస్య అయితే మిగిలే ఉంటుంది కదా. అవును. కాబట్టి అమరావతి కూడా ఒక పెద్ద ఛాలెంజే ప్రభుత్వానికి. తప్పకుండా దాన్ని ఎలా తొందరగా వాస్తవికంగా పూర్తి చేస్తారు. ఇప్పుడు నేను నిన్ననే ఒక వార్త చదివాను, అది వరకు ఇచ్చిన కేటాయింపులు దాదాపు 1237 ఎకరాలు ఏదో చేశారు. ఒక 130 సంస్థలకు 1297 ఎకరాలు 130 సంస్థలకు ఇచ్చారు. ఇవన్నీ కలిసి 60,000 ఉద్యోగాలు కల్పించేస్తాయనేది ఒప్పందం. జగన్ మధ్యలో దాన్ని వదిలేశాడు. ఇక దాంతో ఇప్పుడు అదేమీ లేదు. మద్రాస్ ఐఐటి వాళ్ళు చూసి బాగానే ఉన్నాయి పునాదులు అని చెప్పారు, బాగానే ఉంది. మరి అటువంటిప్పుడు ఇవన్నీ సమీక్ష చేస్తాము, కొత్తగా వచ్చిన దరఖాస్తులు కూడా పరిశీలించి ఎవరెవరు కేటాయించాలో చేస్తాము అని వీళ్ళు అంటున్నారు. అంటే చాలా వర్క్ ఉంది అమరావతిలో. ఓకే. గతంలో లాగా ఏదో కదిలించడం సమస్య కాదు. సో అమరావతి గోయింగ్ టు బి ఏ బిగ్ ఛాలెంజ్. అండ్ చంద్రబాబు అనివార్యంగా నేషనల్ పాలిటిక్స్ వల్ల వచ్చే ఛాలెంజ్ కూడా ఎదుర్కోవాలి. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటారు, అవును. లేకపోతే ఇంకొక కమ్యూనల్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు, అది కూడా మాట్లాడలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ నెంబర్ 1 టెర్రరిస్ట్ అంటే ఒప్పుకుంటారండి ఎవరన్నా భారతీయుడు? అదే ఆయన కూడా జాతీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. వాళ్ళ కుటుంబంలో రాజీవ్ గాంధీ టెర్రరిస్టులకు బలైపోయాడు, ఇందిరాగాంధీ టెర్రరిస్టులకు బలైపోయారు. వాళ్ళకి ఎక్కడ లేని రక్షణ కల్పించిన ఈ దేశంలో అంటే వాళ్ళందరూ టెర్రరిస్టులు అయ్యి అంటే ఇష్టానుసారం మాట్లాడుతున్న ఒక పరిస్థితి. ఇవన్నీ బీజేపీ తాలూకు పాలిటిక్స్ మొత్తం చంద్రబాబు మోయలేరు. అవును. అన్నీ అవి ఎలా బ్యాలెన్స్ చేయాలి, పెద్ద సమస్య, రాజకీయ సమస్య కూడా ఉంది వీళ్ళు. అంటే రాజకీయ సమస్య, రాజధాని సమస్య, పాలనా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ.